ఇంగ్లాండ్లో మనకి గొప్ప నాటక రచయితగా పేరు పొందినటువంటి షేక్స్పియర్ 16-17 శతాబ్దాల్లో మనకి ఆయన నివసించాడు. 16వ శతాబ్దం చివరి దశలో 17వ శతాబ్దం బిగినింగ్లో ఆయన గొప్ప నాటక రచయిత. నాటక రచయితే కాదండి, సమస్త మానవుల యొక్క మానసిక తత్వాన్ని తన యొక్క 37 డ్రామాల్లో క్యారెక్టర్స్ రూపంలో రచించడం జరిగింది. మనం షేక్స్పియర్ యొక్క క్యారెక్టర్స్ని అర్థం చేసుకుంటే మొత్తం ప్రపంచం యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోగలం. ఆయన గుర్తించినటువంటి 4 ప్రధానమైనటువంటి బలహీనతలు మానవులకు ఉంటాయని చెప్పాడు. అవి ఏంటయ్యా అంటే, వాటి వల్ల పరాజయాన్ని పొందుతూ ఉంటారని చెప్పారు. వాటి వల్ల ట్రాజడీ వస్తుందని చెప్పాడు. ఒకటి ఏంటయ్యా అంటే, హ్యామ్లెట్ అనేటువంటి నాటకంలో ప్రొక్రాస్టియేషన్ అంటే వాయిదా వేయటం వల్ల ఆ యొక్క కథాంశం ఏ విధంగా విషాదాంతమైంది చూపించాడు. రెండోది ఒథెల్లో అంటే సెక్షువల్ జెలసీ ఉంటుంది మానవుల్లో. ఈ సెక్షువల్ జెలసీ అనేది విషాదాంతానికి కూడా దారితీస్తుందని చెప్పేసి ఒథెల్లో నాటకంలో చూపించాడు. తర్వాత మ్యాక్బెత్ అనేది ఏంటంటే ఓవర్ యాంబిషియస్ కలిగినటువంటి క్యారెక్టర్. యాంబిషన్ ఉండొచ్చు మనిషికి, ఓవర్ యాంబిషన్ ఉండకూడదు. ఓవర్ యాంబిషన్ వల్ల డిస్ట్రక్షన్ వస్తుంది. అది క్లియర్గా ఆయన ఈ మ్యాక్బెత్ అనేటువంటి నాటకంలో ఆ యొక్క నాటకం ఏ విధంగా విషాదం అవుతుందో చెప్పటం జరిగింది. తర్వాత ఇక 4వది ఏంటంటే కింగ్ లీర్ అంటే ఒక కింగ్ క్యారెక్టరు. ఆయన యొక్క పాత్ర యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే బాగా యారుగెంట్గా ఉంటాడు. మనం మాట్లాడేటప్పుడు బిహేవ్ చేసేటప్పుడు యారగెన్సీ ఉండటం వల్ల ఏంటంటే మనం విజయాన్ని సాధించలేము. అది కూడా విషాదాంతానికి దారితీస్తుంది. ఈ 4 ప్లేస్ హ్యామ్లెట్, మ్యాక్బెత్, ఒథెల్లో, కింగ్ లీర్ అనేవి ఏంటంటే చివరికి ట్రాజడీ కావటం జరిగింది. ఈ 4 సహజ లక్షణాలు మానవులందరికీ ఉంటాయని చెప్పాడు. వీటిని ఎవరైతే నియంత్రణ చేసుకుంటారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారని చెప్పి షేక్స్పియర్ అప్పుడే చెప్పాడు. ఇప్పుడు కూడా మనకు సమాజంలో కనబడుతూ ఉంది.